హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మినప వడలు చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీలో వేసి రుబ్బుతున్నాను. ఒక 4 అవర్స్ నానబెట్టుకోండి పప్పును. ఇదే డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన పప్పు అండి, అందుకే మంచిగా ఉంది. నానిన తర్వాత మంచిగా కనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంటాయి. మీరు ఇలా ట్రై చేయండి. మినపప్పును రుబ్బిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేసి కొంచెం సోడా, కొంచెం సాల్ట్ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టాను, సగమే అయింది. కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయింది. ఇలా రుబ్బుకోవాలి. వాటర్ కొంచెం తక్కువ వేసుకోవాలి, బాగా వేసుకుంటే లిక్విడ్ లాగా వచ్చేస్తుంది. ఇక ఆయిల్లో వేసుకుంటే మినప గారెలు రెడీ. మన టిఫిన్ మినప వడలు. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని చట్నీ పెట్టుకొని తినేయడమే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయి. మీరు ట్రై చేయండి. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయి. ఈరోజు మా హస్బెండ్కి టిఫిన్ ఇది, పొద్దున బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మా హస్బెండ్కి ఇస్తున్నాను. మీరు ఇలా ట్రై చేయండి. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే వన్స్ అగైన్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా చట్నీ వేసుకోండి, తినండి. టేస్ట్ ఎలా ఉందో మా హస్బెండ్ ఇప్పుడు తిని చెప్తారు. టేస్ట్ ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. బాగుందంట.